హోమ్ మినిస్టర్ అనితకి ఘోర అవమానం. శాసన మండలిలో వైసీపీ పైచేయి. టీడీపీకి బిగ్ షాక్. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేనన్న బాధ ఆయనలో వ్యక్తమవుతుంది. సభకు వెళ్తే ఈ స్థాయిలో అవమానిస్తారో కూడా జగన్ కు తెలుసు. అందుకే సభకు వెళ్లడం వేస్ట్ అని భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు కాబట్టి జగన్ లో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. కానీ శాసన మండలిలో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. ఏకపక్ష విజయంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రజాప్రతినిధులకు చుక్కలు కనిపిస్తున్నాయి. తాజాగా శాసన మండలిలో హోంమంత్రి వంగలపూడి అనితకు సాక్షాత్ చైర్మన్ మోసేన్ రాజు షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ జగన్ ఢిల్లీ వేదికగా ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తావిస్తూ అనిత చేసిన కామెంట్స్ పై మండలి చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆవేదనతో ఉన్నారని అనిత వ్యాఖ్యానిస్తుండగా మండలి చైర్మన్ అభ్యంతరం తెలిపారు. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడడం పద్ధతి కాదని తేల్చి చెప్పారు. వాటిని రికార్డ్స్ నుంచి తొలగిస్తున్నట్లుగా కూడా చెప్పుకొచ్చారు. అయితే ఒక్కసారిగా శాసన మండలి నుంచి ఆ తరహా సమాధానం రావడంతో హోంమంత్రి అనితకు షాక్ గురయ్యారు. ఈ అంశం నుంచి పక్కకు వెళ్లిపోవలసి వచ్చింది.